బాలీవుడ్ లో స్టార్ గా ఎదగడం అంత ఈజీ కాదు. కెరీర్ ప్రారంభంలో రూపం, ఫ్యాషన్ కారణంగా తీవ్ర ట్రోల్స్ ఎదుర్కొంది ఓ హీరోయిన్. అందంగా లేదు అంటూ ఎంతో మంది విమర్శించారు. కానీ ఆ మాటలన్నిటినీ తన విజయాలతోనే సమాధానం చెప్పింది. ఆ తర్వాత 90s కుర్రాల కలల రాణిగా, బాక్స్ ఆఫీస్ క్వీన్ గా మారి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మరి ట్రోల్స్ ను జయించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమ అందం, నటన కారణంగా ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటారు. కానీ 90వ దశకానికి చెందిన ఓ హీరోయిన్ తన రూపం, డ్రెస్సింగ్, హెయిర్స్, ఫ్యాషన్ సెన్స్ కారణంగా ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆ నటి మరెవరో కాదు, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే ప్రేమ్ ఖైదీ చిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆమె లుక్స్ చూసి విమర్శలు వచ్చాయని టాక్. కానీ వచ్చిన మొదటి అవకాశంతోనే తన ప్రతిభను నిరూపించుకుంది. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇక ముఖ్యంగా సీనియర్ నటుడు గోవిందాతో కరిష్మా జోడీని ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డారు. కరిష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. ఆ ఆసక్తికరంగా ఆమె 5వ తరగతి మాత్రమే చదివినప్పటికీ తన నటన, ఫ్యాషన్ బలంతో చాలా కాలం పాటు బాలీవుడ్ ను ఏలింది. దిల్ తో పాగల్ హై చిత్రంలో తన శక్తివంతమైన పాత్రకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా గెలుచుకుంది. మీడియా నివేదికల ప్రకారం కరిష్మా కపూర్ నేడు 120 కోట్ల నికర ఆస్తిని కలిగి ఉన్నారు. ఆమె ఇప్పటికీ 90వ దశకంలోని అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. అలాగే 90sలలో బాలీవుడ్ చిత్రసీమను ఏలిన ఈ హీరోయిన్ కరిష్మా తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామరస్ లుక్స్ తో అప్పట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాజా హిందుస్థానీ, దిల్ తో పాగల్ హై, ఫిజా, జుబేదా వంటి చిత్రాలు ఆమె నటనకు మైలురాళ్లుగా నిలిచాయి. కరిష్మా కపూర్ ముందు అభిషేక్ బచ్చన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 2003లో సంజయ్ కపూర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరి బంధం కూడా అనుకోని కారణాలతో ముగిసింది. తన మాజీ భర్త మరణం తర్వాత కూడా కరిష్మా తరచూ వార్తల్లో నిలుస్తుంది.